హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. కేక్ అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. అందులోనూ చాక్లెట్ కేక్ అంటే ఫ్యాన్స్ మరి ఎక్కువగా ఉంటారు. బేకరీస్ లో దొరికే కేక్స్ లో ఎగ్ వేయటం వల్ల చాలా మంది తినలేకపోతుంటారు. అందుకే ఈ రోజు ఎగ్ అవెన్ లేకుండా చాక్లెట్ కేక్ ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో చెప్పే టిప్స్ మిస్ అయ్యారంటే ఫ్లఫీ టేస్టీ కేక్ ని మిస్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యము, ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో అరకప్పు పాలు తీసుకోవాలి. ఇవి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. ఇందులోనికి ఒక స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసి కలుపుకోవాలి. వెనిగర్ అవైలబుల్ గా లేకపోతే ఒక స్పూను లెమన్ జ్యూస్ ని వేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. దీన్ని బటర్ మిల్క్ అని అంటారు. తర్వాత ఇందులోనికి హాఫ్ కప్పు కన్నా ఒక స్పూన్ తక్కువగా ఉండే పౌడర్ షుగర్ ని తీసుకోవాలి, లేదా అరకప్పు షుగర్ ను కూడా వేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోనికి హాఫ్ కప్పు వెజిటబుల్ ఆయిల్ ని వేసుకోవాలి. ఒక స్పూను వెనిల్లా ఎసెన్స్ ని వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో మెల్టెడ్ బటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చును. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ ని పెట్టి అందులో ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు కోకో పౌడరు, ఒక స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను బేకింగ్ సోడా, 3 స్పూన్ల పాల పొడిని యాడ్ చేసుకోవాలి. మార్కెట్ లో చాలా బ్రాండ్స్ పాల పొడులు ఉన్నాయి. ఏదైనా యాడ్ చేసుకోండి. అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసేయండి. పాల పొడి వేయటం వల్ల కేక్ టేస్ట్ గా ఎన్హాన్స్ అవుతుంది. జల్లించుకున్న తర్వాత అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్ లోనే కలుపుకోవాలి, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కూడా కలుపుకోవచ్చు. బ్యాటర్ చాలా థిక్గా ఉంది. ఇందులోనికి పావు కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న మిల్క్ ను యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరీ ఎక్కువగా కలపకూడదు. అలా కలపటం వల్ల కేక్ స్పాంజీ లాగా రాదు. కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక పాత్రను తీసుకొని బటర్ పేపర్ ని ఉంచి నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్ గా లేకపోతే నెయ్యిని రాసి మైదా పిండితో కోట్ చేసుకోవాలి. తయారు చేసుకున్న బ్యాటర్ ని పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ పాత్రను ట్యాప్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. పైన ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ ను ఏ పాత్రలో చేయాలి అనుకుంటున్నామో ఆ పాత్రను ముందుగా ప్రీ హీట్ కోసము 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. నేను కుక్కర్ లో చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ కి ముందే పెట్టి ఉంచాను. కేక్ బ్యాటర్ వేసుకున్న పాత్రను కుక్కర్ లో ఉంచి గ్యాస్ కట్టరు విజిల్ లేకుండా మూతను పెట్టి ఫ్లేమ్ ను మీడియం టు లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది డార్క్ కాంపౌండ్ అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆన్లైన్ లో కూడా ఉంటుంది. దీనిని చిన్న చిన్న పీసెస్ గా తురుముకోవాలి. దాదాపు 2 కప్పుల తురుమును ఒక బౌల్లోనికి వేసుకొని హాట్ మిల్క్ ను 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ అనేది కరిగిపోతుంది. 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తీసుకోవాలి. దీనిని డబుల్ బాయిల్ మెథడ్ లో కూడా కరిగించుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇది మిల్క్ కాంపౌండ్. ఇది కూడా సూపర్ మార్కెట్ లో ఇంచే పర్చేసాను. దీన్ని కూడా తురుముకోవాలి. ఒక బౌల్లోనికి తీసుకొని హాట్ వాటర్ ఉన్న పాత్రలో ఉంచితే కరిగిపోతుంది. 2 చాక్లెట్లని కరిగించేసుకున్నాము. ఇల్లంతా చాక్లెట్ వాసనతో నిండిపోయింది. కేక్ ఎలా అయిందో చూద్దాము. ఒక నైఫ్ ను తీసుకొని కేక్ లోపలికి ఇన్సర్ట్ చేసి తీసి చూసినప్పుడు కేక్ పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ అనేది ప్రిపేర్ అయినట్లు. కేక్ ఏదైనా అంటుకొని ఉంటే ఇంకాసేపు మూత ఉంచి బేక్ చేసుకోండి. నాకు నైఫ్ చాలా క్లియర్ గా ఉంది. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా 40 మినిట్స్ టైం తీసుకుంది. మీరు పెట్టే ఫ్లేమ్ ని బట్టి కేక్ ప్రిపరేషన్ కోసము ఏ పాత్రనైతే యూజ్ చేస్తున్నారో ఆ పాత్ర థిక్నెస్ బట్టి టైం అనేది కాస్త అటు ఇటుగా ఉంటుంది. 30 మినిట్స్ వరకు మూత అయితే తీయకండి. తర్వాత మాత్రం చెక్ చేస్తూ ఉండాలి. కుక్కర్ నుండి కేక్ పాత్రను బయటికి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే కేక్ ను డిమోల్డ్ చేసుకోవాలి. లేదంటే కేక్ పాత్రకు అంటుకొని పోతుంది. నైఫ్ తో సైడ్లను లూజ్ చేసి ప్లేట్ ను ఉంచి రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. తర్వాత బటర్ పేపర్ ను తీసేసుకోవాలి. కేక్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇలాగే తినేయవచ్చు, లేదా అచ్చం
బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోండి. అన్ఈవెన్ గా ఉన్న పై లేయర్ ను తీసివేయాలి. తర్వాత కేక్ ని 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్ గా చేసుకోవచ్చు. నేనైతే 2 పార్ట్స్ గా కట్ చేస్తున్నాను. కేక్ కట్టర్ అయితే యూస్ చేయటం లేదు. ఇంట్లో ఉండే పెద్ద నైఫ్ ని కానీ లేదా థ్రెడ్ ని యూస్ చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఏ ప్లేట్ లో కేక్ ని డెకరేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్ లో కింది లేయర్ ని ఉంచుకోవాలి. షుగర్ సిరప్ కోసము 1/2 కప్ వాటర్ లో 3 స్పూన్ల షుగర్ లేదా షుగర్ పౌడర్ ని వేసి సిరప్ ని రెడీ చేసుకోవాలి. ఈ సిరప్ ని లేయర్ పైన వేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచుకున్న చాక్లెట్ సిరప్ ను తీసుకొని కేక్ పై భాగానంతటిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లేయర్ సైజ్ అనేది మీ ఇష్టము. నేనైతే లైట్ గా వేస్తున్నాను. తినగలిగే వాళ్ళు కాస్త థిక్ లేయర్ ని వేసుకోవచ్చు. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ యొక్క సెకండ్ పార్ట్ ను పైన ఉంచుకొని షుగర్ సిరప్ ను వేసుకోవాలి. కేక్ పై పార్ట్స్ సైడ్స్ కూడా చాక్లెట్ సిరప్ తో కవర్ చేసుకోవాలి. ఇందాకే చెప్పాను కదా, థిక్నెస్ అనేది మీ ఇష్టము. ఎంత కావాలంటే అంత వేసుకోండి. డార్క్ చాక్లెట్ అవైలబుల్ గా లేని వాళ్ళు డైరీ మిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ప్లేట్ కు అంటుకున్న చాక్లెట్ సిరప్ ను టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడితో కేక్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు డెకరేషన్ కోసము కరిగించి ఉంచుకున్న మిల్క్ కాంపౌండ్ ను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ వెంబడి వేసుకోవాలి. పైన కూడా కొద్దిగా వేసుకొని మిడిల్ పార్ట్ అంతా డెసికేటెడ్ కోకోనట్ ని వేస్తున్నాను. మధ్యలో ఒక చెర్రీని అయితే ఉంచాను. నాకు అంతగా డెకరేషన్ ఐడియాస్ రావు. నాకు వచ్చిన విధంగా చేశాను. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకు ఎలా ఫినిష్ చేయాలి అనిపిస్తే కేక్ ను అలా డెకరేట్ చేసి ఫినిష్ చేయండి. చేసిన తర్వాత ఆ ఐడియాస్ ని నాకు షేర్ చేయండి. నెక్స్ట్ టైం కేక్ చేసినప్పుడు మీరు చెప్పిన విధంగా డెకరేట్ చేసి కేక్ ని ఫినిష్ చేస్తాను. వీడియోలో మీ నేమ్ ని కూడా మెన్షన్ చేసి అందరికీ తెలియజేస్తాను. కేక్ ను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల పార్ట్ ఎలా వచ్చిందో చూడండి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని వీడియోను చూస్తూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసిన చాక్లెట్ కేక్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ని ఫాలో అవుతూ నాకు షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోస్ మిస్ కాకుండా అన్నింటినీ చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.